వెల్కమ్ టు అమ్మ ఛానల్. నేను మీ రమాదేవిని. ఏంటి ఎక్కడికో వెళ్ళిపోతుంది జనం, ఏంటి గొడవ ఏంటి అనుకుంటున్నారా? నేను ఎక్కడికి వెళ్తున్నానో నేను మీతో మాట్లాడుతూ వీడియో అయితే చూపిస్తాను. మీకు ఏమన్నా తెలిస్తే నేను ఎక్కడికి వెళ్తున్నానో కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియో చూస్తుంటేనే ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది. అయితే నేను ఈ వీడియో ఎప్పటిది కాదండి, కార్తీక మాసంలో లాస్ట్ మాస శివరాత్రి రోజు మంగళవారం నేను ఇక్కడికి వచ్చి వీడియో అయితే తీసానండి. కానీ ఓ వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో వచ్చేసి కొన్ని సినిమా షూటింగ్లు కూడా జరుగుతాయండి. ఇక్కడ కనిపిస్తున్న సత్రం చూసారా, అక్కడ శివరాత్రి రోజు మహా అన్నదానం అయితే జరుగుతుందండి. అది ఒకంపేట జమీందార్ గారిచే జరుగుతుంది అనమాట. ఇప్పుడు గోదావరి రేవుకి అయితే వెళ్ళిపోతున్నామండి. మనం గోదావరి అవతల పక్కకు వెళ్ళాలంటే మనకి ఇక్కడ టికెట్ మనిషికి వచ్చేసి 50 రూపాయలు అంటండి. చూసారా గోదావరి ఎంత బాగుందో. గోదావరి అవతల ఒడ్డుది వీరభద్రుడు. ఇక్కడ టికెట్ తీసేసుకొని మేమైతే అదిగో లాంచీ వచ్చేస్తుందండి. లాంచీ దగ్గరికి అయితే మేము వెళ్ళిపోతాం అన్నమాట. లాంచీ దగ్గరికి వెళ్ళే ముందు మనకి ఆత్రం ఆగదు కదండి. గోదావరిలో మనం నెత్తి మీద నీళ్ళు అయితే చిమ్మేసుకొని ఇక లాంచీ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. లాంచీలో ప్రతి ఒక్కరు, ఒక్క మనిషి కూడా లేకుండా దిగిపోయేంత వరకు కూడా లాంచీ ఎక్కించుకొని ఉన్నాడండి. ఒక్కరు కూడా లాంచీలో లేకుండా దిగిన తర్వాతనే మమ్మల్ని ఎక్కమన్నాడు అన్నమాట. ఇప్పుడు అందరం ఎక్కేస్తున్నాం చూడండి, మేము మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా. చాలా రోజుల తర్వాత నేనైతే ఈ ప్లేస్కి వచ్చానండి. లాంచీ ఎక్కాను. చూసారా లాంచీలో సేఫ్టీగా జాకెట్స్ కూడా ఉన్నాయన్నమాట. నేను గోదావరి మాతకి పసుపు కుంకుమ అయితే వేసేసుకుంటున్నాను. అసలు చాలా రోజుల తర్వాత వచ్చానేమో, నాకు అసలు ఆ ఫీల్ అది ఎలా ఉందంటే, నేను నా పెళ్ళి అవ్వకముందు మా అమ్మ నేను వచ్చాను ఉండి మా అమ్మతో కలిసి వచ్చాను. కాసేపు మా అమ్మని తలుచుకుంటూ మా అమ్మతో చేసిన జర్నీ గుర్తొచ్చింది అప్పుడు. అలా కొంచెం సేపు మా అమ్మ నాతో ఉన్నట్టు ఫీల్ అయ్యాను అనమాట అండి. చూసారా యనమల వీరభద్ర స్వామి గుడి చాలా బాగుంది కదండి. లాంచీ నడిపే డ్రైవర్ చూడండి ఎలా నడుపుతున్నాడు. ఇంకా మాతో వచ్చిన వాళ్ళందరూ అలా కూర్చొని ఉన్నారనమాట అండి. మా అత్తయ్య గారు, నాతో వచ్చిన మా వదిన, మా తోటికి వాళ్ళు అందరూ ఉన్నామన్నమాట. లాంచీ అయితే అవతల ఒడ్డుకి వెళ్ళిపోయిందండి. దిగేస్తున్నాం అందరం కూడా. మళ్ళీ అందరూ దిగేసిన తర్వాత నేను కిందకి దిగేసిన తర్వాత దిగే వాళ్ళందరినీ కూడా నేను వీడియో తీయడం జరిగింది. నేను స్వామివారిది కొంచెం స్టోరీ కూడా పెడతానండి, చెప్తాను. మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అందరూ ఒక్కొక్కరు దిగేస్తున్నారండి. నేను మా అత్తయ్య గారు కనిపించట్లేదని ఎదుక్కుంటున్నాను. మాతో వచ్చిన ఆవిడ మనకందరూ హాయ్ చెప్తున్నారు. మా అత్తయ్య గారు కనిపించట్లేదని చూస్తున్నాను నేను. మా తోడుకోడలు అయితే దిగేసింది. అదిగోండి వెనమాల ఉన్నారు కదా మా అత్తయ్య గారు, ఆవిడ దిగలేకపోతారేమో అని చేపట్టుకోవడానికి వెళ్ళాను నేనైతే. అంతేనండి, లాంచీ దిగేసాం, యువతల ఒడ్డుకు వచ్చేసాం. ఇంక మళ్ళీ గోదావరిని చూస్తే మనసు ఎక్కడ ఆగదు కదండి యాత్ర. మళ్ళీ గోదావరి దగ్గరికి వెళ్ళిపోతాం. కాలు కడిగేసుకొని నెత్తి మీద నీళ్ళు చిమ్మేసుకొని. మా బుడ్డి చూడండి అసలు గోదావరిని చూస్తే అసలు ఎవరైనా పిల్లలు దడుచుకుంటారా, అలా నుంచుండిపోయింది వాటర్లో. అసలు అది ఎంత ఉంది చూడండి ఎలా చూస్తుందో. నీటిలో నుంచుని వదిలేస్తే నేను ఇదేస్తాను అన్నట్టు చూస్తుంది అన్నమాట. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి ఆ రోజు. నేనైతే చెప్పులు కూడా వేసుకురాదనమాట. నేను ఏ గుడి దగ్గరికి వెళ్ళినా చెప్పులు వేసుకొని వెళ్ళే అలవాటు అయితే లేదండి. అందుకని నేను ఇక్కడ కూడా చెప్పులు వేసుకురాలేదు. ఇసుక అయితే చాలా కాలిపోయింది, కాళ్ళు అంటుకుపోయి అనమాట. అలాగే జాయిగా నడుచుకుంటూ ఎలా అయితే గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. పరిగెట్టేస్తున్నాను చూసారా, మీకు వీడియోలో కనిపిస్తుందా? ఇక్కడ నుంచి స్వామివారిని ఎలా చూపిస్తూ ఉంటే ప్రకృతి ఒడిలో స్వామివారు ఉన్నట్లే ఉందండి. వాళ్ళైతే కాసేపు టెంట్ కింద నుంచున్నారండి నీడ కోసం. నేనైతే చెప్పులు లేవు కాబట్టి నడుచుకుంటూ వచ్చేసాను. ఇంకా ఎలాగో నడుచుకుంటూ మెట్లు అయితే ఎక్కేసామండి. మా వాళ్ళు ఇంకా ఎక్కడో ఉన్నారు. నేను మెట్లు ఎక్కేసి వాళ్ళ కోసం చూస్తున్నాను అన్నమాట. అయ్యో బాబోయ్, అసలు నాకు పెళ్ళి అవకృతం అయితే వచ్చానండి ఇక్కడికి. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను అన్నమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వచ్చేసామండి పైకి. మేము వచ్చేసరికి ఇక్కడికి మధ్యాహ్నం 2 గంటలు అయిందండి. అయినా సరే ఇక్కడ అన్నదానం జరుగుతుందండి. మేము వెళ్ళేసరికి ఇంకా తినేవాళ్ళు తింటున్నారండి. మేము వెళ్ళంగానే అయితే భోజనం చేసేసామండి. ముందు భోజనం చేసిన తర్వాతనే మేము స్వామివారి దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. చూసారా ఇంతమంది భోజనం చేస్తున్నారు. 2 గంటలకు కూడా ఉన్నారు ఇంతమంది.
వెళ్ళంగానే ఏ గుడికి వెళ్ళినా భోజనం పెట్టే దేవుడికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇక్కడ గోవులు కూడా ఉన్నాయండి. గోవులు నేను వీడియో తీద్దామని దగ్గరికి వెళ్తుంటే అవి నేనేవో పెట్టేస్తున్నాను అనుకుని పాపం దగ్గరికి వచ్చాయండి. పాపం తీరా చూస్తే వాటిని నేనేం పెట్టలేదు అసలు. అందులో పాపం ఎర్రవ్వ అయితే నన్ను పొడిచింది కూడానండి, ఏమీ పెట్టలేదు అనేసి. అయ్యో సారీ చెప్పేసి నేను వచ్చేసాను. ఇంకా గుడిలోకి వెళ్ళడానికి అయితే 2 మార్గాలు ఉన్నాయండి. మెట్ల మార్గం ఉంది, ఇక్కడ ర్యాంప్ కూడా ఉందండి. కొంతమంది మెట్ల మార్గం గుండా వెళ్ళారు. మేమైతే ర్యాంప్ ఎక్కి వెళ్ళాం అనమాట. మా అత్తయ్య గారు కూడా మెట్లు ఎక్కలేరు. ర్యాంప్ ద్వారా అయితే వెళ్ళొచ్చు అనేసి మేము ర్యాంప్ అంటే వెళ్ళాం అనమాట. ఇది ఎక్కడో కదండి, చిన్న కాశీగా పేరుగాంచిన పట్టిసీమ అండి. పట్టిసీమ వీరభద్రస్వామి వారి ఆలయం అండి. ఇది పంచాక్షేత్రాల్లో ఒకటిగా, భారతదేశంలోని 5 భావనారాయణ స్వామి ఆలయాల్లో ఒకటిగా, స్వయంగా ఈశ్వరుడు లింగ రూపంలో వీరభద్రస్వామిగా పవిత్ర గోదావరి తీరాన పూజలందుకుంటున్న పట్టి విశాల క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది ఈ పట్టిసీమ. శ్రీ వీరభద్రస్వామి వారి దేవాలయం. మహాదేవుడు దక్ష ప్రజాపతిని హతమార్చి ఈ ప్రదేశంలోని దేవకుట పర్వతంపై రుద్రతాండవం చేస్తుండగా అగస్త్య మహర్షి అతన్ని శాంతపరచడానికి తన చేతులతో ఆలింగనం చేసుకుని లింగ రూపంలో ఇక్కడ కొలువై పూజలందుకోమని కోరారట. అందుకే మనం చతురస్రాకారంలో ఉన్న ఈ శివలింగంపై అగస్త్యుని చేతి ముద్రలు చూడవచ్చు. అనేక దేవతామూర్తులు కొలువయ్యున్న ఈ క్షేత్రానికి భావనారాయణ స్వామి క్షేత్రపాలకులుగా లక్ష్మీ సమేతంగా మనకు దర్శనమిస్తున్నారు. ఈ పట్టిసీమ శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయానికి ఇంత చరిత్ర అయితే ఉందండి. ఎలాగో ర్యాంప్ అంట వెళ్ళి పైకైతే కొండపైకైతే మేము గుడికైతే వెళ్ళిపోయామండి. ఇక్కడ అన్యస్త్రీ పుణ్యస్త్రీ గుడి అంటండి ఇది. ఇక్కడ సంతానం లేని వాళ్ళు ఇక్కడికి వెళ్తే సంతానం కలుగుతారని ఒక నమ్మకం అండి. స్వామివారి గుడికైతే వచ్చేసామండి. ఇటు చూసిన మండపం అండి, చుట్టూ మండపం, మధ్యలో స్వామివారి ఆలయం అండి. పురాతన కట్టడాలు చాలా బాగుంటాయండి. స్వామివారి గుడి అయితే మూసేశారు, 1 గంట వరకు తీరంటండి. అందుకని మేము చుట్టూ ఉన్న దేవతామూర్తులు దర్శించుకోవడానికి అయితే వచ్చాము. ముందు కాలభైరవ స్వామిని దర్శించుకున్నామండి. తర్వాత భద్రకాళి అమ్మవారండి. స్వామివారికి ఇటు ఎడం పక్కన కుడి పక్కన అయితే ఉంటారనమాట ఈవిడి. తర్వాత లక్ష్మీ గణపతి అండి. లక్ష్మీ గణపతి స్వామిని దర్శించుకున్నాం. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మీకు, వీడియో అయితే తీయొద్దన్నారండి, తీయకూడదంటండి. అసలు నేను చాలా అంటే చాలా దొంగచాటుగా నేను వీడియో తీయడం జరిగిందండి. మీకు కనిపించినట్టుగా ఇక్కడ మీకు స్వామివారు కూడా కనిపిస్తారండి, మీరు అయితే చూడొచ్చు. సరిగ్గా చూడండి, అవి చూస్తున్నారా? చాలా దొంగచాటుగా తీసానండి ఈ వీడియో తీస్తే ఫోన్ లాగేసుకుంటున్నారండి చాలా. నేను ఫోన్ వచ్చిందని ఫోన్ మాట్లాడినా కూడా అక్కడ ఊరుకోలేదండి, వీడియోలు తీస్తున్నారు అనేసి ఊరుకోలేదు. చూడండి అక్కడ స్వామివారిని చూడండి, అన్నీ కనిపించినట్టుగా కనిపిస్తారు. నందీశ్వరుడు అండి. నేను ఈ వీడియో తీసి ఇన్ని రోజుల తర్వాత కూడా నేను ఈ వీడియో పోస్ట్ చేయకపోతే నేను నిజంగా స్వామివారి వీడియో తీయకూడదు అన్నారు కదా, అందుకే తీసాను. అందుకే నేను వీడియో పోస్ట్ చేయలేకపోతున్నాను అని అనుకునేదాన్నండి. ఎలాగైనా పట్టుబట్టి నేను ఇవాళ వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. స్వామి దయండి. నేను తీయకూడదంటే నేను ఎక్కడ కూడా వీడియోస్ తీయనండి, కానీ ఈ వీరభద్రస్వామి ఆలయం ఉంది చూసారు, చాలా ప్రత్యేకం అండి. నేను ఏమైనా సరే నేను వెళ్ళి చూసాను, ఇది అందరికీ చూపించాలి, అందరూ చూడాలి అనేసి నేను ఈ వీడియో తీయడం అయితే జరిగింది. ఇక అంతా స్వామివారి దయ అండి. ఇంకా ఏదైనా పొరపాటు జరిగిన నేను ఏం చేయలేను. ఇక్కడ చూసారా పురాతన కట్టడాలండి, గుళ్ళు అసలు ఎంత బాగున్నాయో. ఇక్కడ మండపం కనిపిస్తుంది చూసారా మీకు, ఈ మండపం చూసారా, ఇక్కడ పెళ్ళిళ్ళు జరిగేవంటండి. చూడండి రాతి కట్టడాలు ఎంత బాగున్నాయో. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి దర్శనం ఇస్తారనమాట అండి మనకి. మేము వెళ్ళేటప్పటికి గుళ్ళు మూసేస్తారండి, మేము వచ్చేసే ముందు తెరిచారనమాట. మళ్ళీ ఒకసారి మేము దేవుళ్ళని దర్శించుకున్నాం అన్నమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారండి. ఇక్కడ వీరిద్దరిని దర్శించుకున్న తర్వాత
ఇక్కడే మనకు క్షేత్రపాలకులుగా లక్ష్మీ సమేతంగా దర్శనమిస్తున్న భావనారాయణ స్వామి అండి. అసలు ఈ స్వామి ఇక్కడ చాలా ప్రత్యేకంగా ఉన్నారండి. మొత్తం అంతా వెండితో పోయబడి ఉన్నారనమాట. పాదాల దగ్గర నుంచి స్వామివారి దర్శనం బాగా జరిగిందండి. ముందుగా మేము వెళ్ళి దర్శించుకున్నప్పుడు ఇక్కడ పూజారి గారు లేరనమాట అండి. మేము దర్శించుకొని వెనక్కి వచ్చేసి గుడి చుట్టూ తిరిగి వెళ్ళేసరికి చూసారు ఎంత బాగుందో గోదావరి నది తీరం. ఇవన్నీ చూసుకుంటూ మొక్కల దగ్గర మనకి ఎక్కువ ఎందుకు ఉండాలనిపిస్తుంది అంటే ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయంటండి చెట్ల దగ్గర, పచ్చని చెట్ల దగ్గర. అందుకే మనం ప్రకృతిని బాగా ఆస్వాదించగలుగుతాం అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. మేము ఇలా గుడి చుట్టూ తిరిగి వెళ్ళేసరికి పంతులు గారు అయితే వచ్చారండి. మళ్ళీ ఒకసారి దర్శించుకోవాలనిపించింది, వెళ్ళామండి. ఇక తర్వాత మా అత్తయ్య గారు, నేను, మా బుడ్డి ఇలా ఫోటోలు అయితే తీసుకున్నాం అనమాట. దర్శనం అంతా అయిపోయిన తర్వాత. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను తీసిన ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే పెట్టండి. నేను అందరూ చూస్తారన్న ఉద్దేశంతో ఈ వీడియో తీసి పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కాకపోతే లేట్గా పోస్ట్ చేశారనమాట అండి. తర్వాత మేమందరం లాంచీలో దిగిన ఫోటోలు అనమాట అండి ఇవి. చూసారు ఎంత బాగుందో. ఇలాంటి స్వీట్ మెమొరీస్ అంటే చాలా